హీరో నాగార్జున సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై హైకమాండ్ సీరియస్ అయిందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ కార్యాలయం ఆమె నుంచి వివరణ కోరిందని తెలుస్తోంది. రాహుల్ సీరియస్ కావడంతో తన మాటలపై కొండా సురేఖ రాత్రే వివరణ పంపారని సమాచారం. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా అక్కినేని అమలతో మాట్లాడారని సమాచారం. నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలోనూ చర్చగా మారడంతో హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకునే యోచనలో ఉందంటున్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో కొండాకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన ఇటు మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున సమంతపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఇటు ఏఐసిసి హైకమాండ్ కూడా సీరియస్ గా ఉంది. ఈ విషయంపై కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి కూడా ఆమె నుంచి వివరణ కూడా కోరారు. మరి రాహుల్ గాంధీ కూడా సీరియస్ కావడంతో తన మాటలపై మంత్రి కొండా సురేఖ కూడా రాత్రే వివరణ కూడా పంపినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మనం చూసాం, నిన్న కూడా ఇటు ప్రియాంక గాంధీ కూడా ఆదేశించి కూడా అడగడం జరిగింది. మరి ఈ ఇష్యూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనమని చెప్పుకోవచ్చు. అంటే ఇటు కేటీఆర్ పై ఒకవైపు విమర్శలు చేస్తుంటే మరి ఇందులోకి టాలీవుడ్ సంబంధించి హీరో హీరోయిన్లు ఇటు సమంత, నాగ చైతన్య, నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే పెద్ద దుమారం రేగింది. ఇటు రాజకీయ పరంగా ఇటు బీఆర్ఎస్ తో పాటు అదేవిధంగా ఇటు టాలీవుడ్ సంబంధించి హీరోలు హీరోయిన్స్ తో పాటు పలువురు ప్రముఖులంతా కూడా ఈ వివాదంపై కూడా స్పందించారు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలపై వీటిపై కూడా హైకమాండ్ సీరియస్ ఉన్న నేపథ్యంలో ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కేటీఆర్ ని టార్గెట్ చేసేలో భాగంగానే తను ఈ రకంగా మాట్లాడాలని, మరి కేటీఆర్ తన పట్ల అనుచితంగా వివరించడం, అనుచితంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తను తీవ్రంగా భావోద్వేగానికి లోనైనని, మరి ఆ భావోద్వేగంలో భాగంగానే తను ఆ రకంగా మాట్లాడొచ్చిందని, మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి సినీ ఇండస్ట్రీలకు సంబంధించి డ్రగ్ వ్యవహారం కానీ లేకపోతే ఇతరత్ర సంబంధించిన కార్యకలాపాల విషయంలో మాత్రం ఇది కేటీఆర్ అర్థం ఉందని, మరి ఇటు నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం మేజర్ గా కేటీఆర్ కారణం అంటూ కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి ఆ విషయంపై కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్ర దుమారం దిగింది. ఇటు రాజకీయ పరంగా పాటు ఇటు టాలీవుడ్ పరంగా కూడా పెద్ద ఎత్తున దుమారం దిగడంతో మరి ఇప్పటికే మరోవైపు ఇటు ప్రియాంక గాంధీ కూడా అక్కినేని అమలతో కూడా మాట్లాడిన కూడా సమాచారం ఉంటుంది. మరి నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ కామెంట్లు జాతీయ స్థాయిలో కూడా చర్చగా మారడంతో మరి హైకమాండ్ సీరియస్ యాక్షన్ తీసుకునే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి త్వరలోనే జరగనున్నటువంటి మంత్రివర్గ విస్తరణలో మరి కొండా సురేఖకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ విషయంపై స్పందించారు. మరి ఈ విషయాన్ని ఇప్పటితో వదిలేయాల్సిందిగా ఆయన కూడా కోరడం జరిగింది. మరి ఈ విషయంలో మాత్రం నాగార్జున మాత్రం తగ్గేదిలే అంటున్నారు. ఆయన ఇప్పటికే ఇటు నాంపల్లి కోర్టులో కూడా ఆయన పరువు నష్ట దావా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం మరి టాలీవుడ్ సంబంధించిన ప్రముఖులు అయితే తగ్గడం లేదు. మరి ఈ రకంగా ఒక మంత్రి హోదాలో ఉండి ఈ రకమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల మరి పలువురందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరి కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మరి నిన్న నైట్ అయితే ఇటు రాహుల్ గాంధీ కార్యాలయం నుంచి కూడా వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. మరోవైపు రేపు ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటన వెళ్తున్న నేపథ్యంలో మరి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా చర్చ కొనసాగుతుంది. మరి దసరా లోపే మరో 6 మంత్రివర్గాల్లో చోటున్న నేపథ్యంలో మరి 4 బెర్తులు అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే మరి మంత్రివర్గం నుంచి మరి మంత్రి కొండా సురేఖను తప్పిస్తారని కూడా ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో సతీష్, ఇది కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరి హైకమాండ్ కి పీసీసీ ఎలాంటి వివరణ ఇచ్చే అవకాశం? ఎందుకంటే ఇప్పటికే చాలా మనం చూస్తున్నాం, ఇటు జమ్మూ కాశ్మీర్ కానీ ఈ రోజే హర్యానా కూడా పోలింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈ ఎఫెక్ట్ ఇతర రాష్ట్రాలు కూడా పడే అవకాశం ఉందని కూడా హైకమాండ్ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం, ఇటు హైడ్రా కూల్చివేతలపై కూడా పాటు ఈ విషయంలో కూడా కొంతవరకు ప్రజా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడంతో మరి ఇటు హైడ్రా కూల్చివేతలు కానీ ఇటు మూసి ప్రక్షాళనతో పాటు ఇటు మంత్రి కొండా సురేఖ కూడా ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి సమంత, నాగ చైతన్య అదేవిధంగా నాగార్జున సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా ఇటు కొంతవరకు రాష్ట్ర కాంగ్రెస్ కొంత ఇబ్బందులకు గురి చేసింది. మరి ఇదంతా కూడా నేషనల్ వైడ్ గా వైరల్ అవ్వడంతో మరి హైకమాండ్ కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకునే పనిలో ఉన్నట్టు చూస్తుంది. మరి వీటన్నిటిపై కూడా ఇప్పటికే ఇటు మంత్రి కొండా సురేఖ కూడా వివరణ ఇచ్చారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ ఇటు సమంత
నాగార్జున ఫ్యామిలీకి కూడా క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా మరి టాలీవుడ్ నుంచి కూడా ఇంకా వ్యతిరేకత పవనాలు అయితే వీస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి మరి మంత్రి కొండా సురేఖను మరి మంత్రి పదవి నుంచి తప్పించాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కూడా ఇటు ప్రియాంక గాంధీతో పాటు రాహుల్ గాంధీ కార్యాలయానికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మరి రేపు 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నారు. కాబట్టి ఈ ఢిల్లీ పర్యటనలో మరి మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గంలోనే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఆమెను పదవి నుంచి తీసేస్తారా దానిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రి కొండా సురేఖ తన వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి అనలేదని, తను కేటీఆర్ తన పట్ల కూడా ఇటు మెదక్ లో ఇటు ఎంపీ రఘునందన్ రావు అదేవిధంగా కొండా సురేఖ నువ్వులు సంబంధించిన దండ వేయడంతోనే వీళ్ళంతా కేటీఆర్ సంబంధించిన సోషల్ మీడియా వైరల్ చేయడంతో తను ఆగ్రహానికి గురై అదేవిధంగా ఆవేదనకు గురై ఆ రకంగా మాట్లాడడం తప్ప తన వ్యక్తిగతంగా టాలీవుడ్ పై ఎలాంటి కక్ష లేదంటూ ఆమె వివరణ ఇచ్చారు. దాంతో పాటు ఇటు సమంత కూడా తను మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ఇప్పటికే సమంతతో పాటు నాగ చైతన్య అదేవిధంగా నాగార్జున కూడా ఆమె క్షమాపణ కూడా చెప్పారు. మరి అయినప్పుడు కూడా మరి హైకమాండ్ అయితే కొంతవరకు ఈ ఇష్యూలో సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి రేపు ఇటు హైకమాండ్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మీటింగ్ ఉన్న నేపథ్యంలో సతీష్ ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగిస్తే పరిణామాలు ఎలా ఉండే అవకాశం? ప్రజెంట్ అయితే మాత్రం మరి మంత్రి కొండా సురేఖ బీసీ మహిళా మంత్రిగా ఉన్నారు. కాబట్టి మరి ఈ రకంగా మరి ఒకవేళ ఆమెకు మంత్రి పదవి నుంచి తొలగిస్తే మాత్రం మరి బీసీల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర కేబినెట్ లో 2 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. ఒకటి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఇటు మంత్రి కొండా సురేఖ ఉన్నారు. కాబట్టి మరి ఈ సమయంలో మంత్రివర్గం నుంచి ఒకవేళ కొండా సురేఖను మాత్రం తొలగిస్తే మాత్రం మరి బీసీల నుంచి కొంతవరకు వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూలో ఇటు కేటీఆర్ కు మంత్రి కొండా సురేఖ మధ్య ఇష్యూ అయినప్పుడు మరి ఇందులో సమంత గారి నాగ చైతన్య అదేవిధంగా నాగార్జున ఆమె తప్పుగా మాట్లాడుండొచ్చు కానీ మరి ఆ విషయంలో ఆమె క్షమాపణ చెప్పింది. కాబట్టి ఒకవేళ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తే మాత్రం బీసీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఇటు తాటికొండ రాజాని కూడా తొలగించినప్పుడు మరి అప్పుడు ఎస్సీలకు అన్యాయంగా తొలగించాలనే ఒక అపవాదం ఉన్న నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తే మాత్రం కొంచెం బీసీ వ్యతిరేకత గవర్నమెంట్ పై పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం ఏఐసీసీ కొంతవరకు సీరియస్ గా ఉన్నప్పుడు కూడా మరి ఈ విషయంపై ఏం అల్టిమేట్ జారీ చేస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రి కొండా సురేఖ ఇటు రాహుల్ గాంధీ ఆఫీస్ కార్యాలయం కూడా వివరణించారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వీటిపై కొంతవరకు అయితే కొండా సురేఖ విషయంలో మాత్రం ఇప్పటికే ఆమె క్షమాపణ చెప్పింది. కాబట్టి హైకమాండ్ కూడా మరి విషయాన్ని సద్మానింగే ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఆమె పై యాక్షన్ తీసుకుంటుందా లేదా అయితే 1-2 రోజుల్లో ఒక వివరణ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన.